నమస్తే. చెప్పినాను ఈ రోజునే అనంత చతుర్దశి రోజునే మనము భారతదేశమంతా కూడా 15 ఆగస్టు 1947లో స్వాతంత్రం వస్తే ఈ యొక్క తెలంగాణ హైదరాబాద్ దక్కన్ ప్రాంతానికి అనంత చతుర్దశి గణపతి నిమజ్జన రోజైనటువంటి ఈ రోజునే ఆ యొక్క గణపతి యొక్క చల్లని చూపుతో ఈ ప్రాంతమంతా కూడా భారతదేశంలో విలీనమై జాతీయ జెండాలని ఎగరవేసినటువంటి రోజున ఈ రోజు ముందుకు సాగుతూ ఉన్నది. అదే రకంగా పెద్దలు గజ్జల్ నాగేష్ గారు, సందీప్ గారు, రాజ్ కుమార్ గారు, ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ యొక్క పదాధికారుల యొక్క సమక్షాన మెల్లమెల్లగా వినాయక సాగర తీరానికై సాగుతూ ఉన్నది. మహాగణపతి మన ముందుకు వస్తా ఉన్నాడు. ఒకవైపు ఆ యొక్క లక్ష్మీమాత, మరోవైపు సరస్వతిని పెట్టుకొని ఆ యొక్క సుదర్శన్ గారి యొక్క స్మారకంగా వారి యొక్క చిత్రపటాన్ని ఆ యొక్క వాహనానికి అలంకరించి మెల్లమెల్లగా వినాయక సాగర తీరానికి కదిలి వస్తా ఉన్నాడు. ఆ రోజులో వినాయక చవితి నుండి మొదలుకొని అనంత చతుర్దశి వరకు జరుపుకున్నటువంటి ఈ పూజలో అమ్మా నాన్నకు ఈ దేశం పోతా ఆ దేశం పోతా అనేటువంటి యువతని తల్లిదండ్రులకు మించిన దైవం లేదని చాటినాడు యొక్క గణపతి. తల్లిదండ్రుల సేవలో మేముంటాం అని యువతంతా కూడా ముందుకు వస్తా ఉన్నది. తల్లిదండ్రులకు దైవం లేదని, తల్లిదండ్రులకు మించిన దైవం లేదని చాటినటువంటి ఆ యొక్క విద్యార్థులని మేము పూజలు జరిపి మా తల్లిదండ్రులను కూడా మేము చూసుకుంటామనేటువంటి పద్ధతిన యావత్ ప్రపంచం అంతా కూడా చాటే విధంగా ఈ రోజు ఖైరతాబాద్ మా గణపతి అదే రకంగా ముందుకు సాగి వస్తా ఉన్నది. మెల్లమెల్లగా సాగర తీరానికి నిమజ్జన కొరకై సాగుతూ ఉన్నది. భక్తులతో మనవి పోలీసులకు సహకరించండి. వారు చెప్పినటువంటి సూచనలు సహకరిస్తూ నిమజ్జన అతి వైభవంగా గంగా మాత యొక్క నిమజ్జన